పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ అచ్చం వైసీపీ సైకో జగన్ లాగే వివరిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపించారు. శుక్రవారం జరిగిన పార్వతీపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం చైర్పర్సన్ కు ప్రజల సమస్యల పరిష్కారం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. సుమారు 3 ఏళ్ల తర్వాత పార్వతీపురంలో ఇప్పల పోలమ్మ, ఎర్ర కంచమ్మ, బంగారమ్మ పండుగలను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తుంటే చైర్పర్సన్ వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. 10 రోజుల్లో జరగనున్న పండుగ ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా మున్సిపల్ సమావేశం నిర్వహించగా సభాధ్యక్షులుగా ఉన్న చైర్పర్సన్ పండుగ అంశాలను కనీసం ప్రస్తావించకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అంతేకాకుండా సభ జరుగుతుండగానే మధ్యలోనే లేచి వెళ్లిపోయి సభను అగౌరవపరిచారని దుయ్యబడ్డారు. వైసీపీ చెందిన మున్సిపల్ చైర్మన్తో పాటు ఆ పార్టీ కౌన్సిలర్లకు పార్వతీపురం అభివృద్ధి చెందడం ఏమాత్రం ఇష్టం లేనట్టుగా కనిపిస్తుందని అన్నారు. సుమారు 80 లక్షల ఖర్చుతో పండుగ ఏర్పాట్ల కోసం కౌన్సిల్ సమావేశం నిర్వహించగా మున్సిపల్ చైర్పర్సన్ దుర్మార్గంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఇలాంటి వ్యవహార శైలితోనే కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారని గుర్తు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు స్థానిక వైసీపీ నాయకులకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ప్రజల కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రజలందరూ వైసీపీ నాయకుల కుయుక్తులను, కుట్రలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే విజయచంద్ర సూచించారు. ఎర్రకంచమ్మ తల్లి పండుగ, బంగారం తల్లి పండుగ, ఈ పండుగ కావాల్సిన అభివృద్ధి పనులు, అలాగే మంచినీటి సమస్య, సిల్ట్ తీయడానికి, వేస్ట్ మన ఉంచడానికి ప్రధానంగా ఈరోజు ఎజెండాలో పెట్టడం జరిగింది. దాదాపుగా అభివృద్ధి పనులు ఒక 80 లక్షల అభివృద్ధి పనులు ఈరోజు కౌన్సిల్లో పెడితే అభివృద్ధి లేదు, ఏమీ లేదు అనే ఒక నినాదంతో, అంటే ఒక సైకో వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి సైకో, ఆ కింద స్థాయి లీడర్లు కూడా సైకోల్లాగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మంచినీటి ఇబ్బంది ఉంది, అందరికీ తెలిసిందే. చెత్త విషయం తెలిసిందే, కాలువల విషయం తెలిసిందే, పండగ విషయం కూడా తెలిసిందే. ఇది పెడితే ఓన్లీ బడ్జెట్ సమావేశం తప్ప ఈ సమావేశం నేను చేయను అని చెప్పి చైర్మన్ పదవికి, మీరు గమనించండి, అసెంబ్లీలోనా పార్లమెంట్లోనా ఎన్ని మున్సిపాలిటీలోనైనా చైర్మన్ అనేవాళ్ళు పార్టీ అతీతంగా పనిచేయాలి. నేను మాత్రం వైసీపీ చైర్మన్ అని చెప్పి ఆ చైర్మన్కు ఉన్న పదవిని మరీ దిగజార్చారు ఇప్పుడున్న చైర్పర్సన్. షేమ్, సిగ్గుచేటు, నిజంగా సిగ్గుచేటు. ఈరోజు అభివృద్ధి పనులు ఆపుకొని మా వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ వైసీపీ వాళ్ళకి అసలు